నమస్తే. నేను కాదర్బిని. వెల్కమ్ టు జుబీ అండ్ మామ్. టమాటాలు పచ్చి వాటిలతోనూ పచ్చిమిరకాయలతోనూ నలిపి కారం చేయడం ఎలానో చూపిస్తాను. ఇవి కారం కారంగాను పుల్లగాను చాలా బాగుంటుంది. అట్లలోకి పునుగుల్లోకి నంచుకొని తినడానికి బాగుంటుంది. ఒకసారి ఎలా చేస్తానో చూడండి. టమాటాలను బాగా ఎర్రగా మెత్తగా ఉన్న వాటిని తీసుకొని బాగా గట్టిగా నలిపేసేసి రసం తీసుకోవాలి. టమాటాల రసం అంతా బాగా తీసిన తర్వాత టమాటాలకు సరిపడా పచ్చిమిరకాయలు తీసేసుకొని పచ్చిమిరకాయలను కూడా చేత్తో బాగా నలుపుకోవాలి. ఈ టమాటా పచ్చిమిరకాయలను మిక్సీలో వేసుకొని చేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు. చేత్తోనే నలిపి కారం తీసుకుంటే బాగా రుచిగా ఉంటుంది. అందుకని చెప్పి మీరు కూడా చేత్తోనే బాగా నలిపి కారం చేసుకుంటే చాలా బాగుంటుంది. పచ్చిమిరకాయలు టమాటాలను బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలను కూడా బాగా ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, తినేటప్పుడు ఉల్లిపాయలు తగులుతా చాలా బాగుంటాయి. దానికి కొంచెం ఒక 2 ఎల్లుల్లిపాయలు కూడా తీసుకోవాలి, ముక్కలు చేసుకొని కారానికి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఈ మొత్తం మిక్స్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది కారం. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి కలుపుకుందాం. టమాటా పచ్చిమిరకాయలు పచ్చియే కారం నలుపుకొని తింటుంటే చాలా బాగుంటుంది. ఇవి పునుగుల్లోనూ అట్లలోనూ నంచుకొని చట్నీ లేకోకుండా ఈ కారం నలుచుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కారం చూస్తుంటే నోరూరిపోతుంది కదా. మీ అందరికీ ఈ కారం నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.